చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సీఎం అయితేనే అభివృద్ధి పథకాలు పేదలకు అందుతాయన్నారు. కొనుగోలు బంద్ ఆయే, కళ్యాణ లక్ష్మి పాయే, తాగే నీళ్లు పాయే. ఈ రోజు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. 10 సార్లు రోజుకు పాపం పెద్ద మనుషులకు నడవడానికి చేత కాకపోయినా పోస్ట్ ఆఫీస్ కాడ పోయి కాపులు రాస్తున్నారు. అయినా కానీ వాళ్లకు పెన్షన్ డబ్బులు వస్తలేవు. ఇక మొన్న మీరు పేపర్లలో చూసింటారు, మొన్న ఒక రైతు మన బోర్ల కాడ కాపు కాసుకుంటే చనిపోయిందని. మాకు రుణమాఫీ చేయలేదు, మరి నాకేమో ఇప్పుడు బ్యాంకుల కాడ నుంచి నోటీసులు వచ్చినాయి, నేను ఏం చేయాలి, నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి నా కాడికి పొద్దుగాలు వచ్చిండు. నేను చెప్పిన మరి ఆ బ్యాంక్ వాళ్ళని పిలిచి ఎవరికి కూడా నోటీసులు రాకుండా మనం చేద్దామని చెప్పిన. మరి నాకు తెలిసి తాండూరు మండలంలో ఆ రైతుకు నోటీసులు వచ్చినట్టు ఈయన కూడా మీకు నోటీసులు వస్తుంటాయి, అవునా? రైతు బీమా పాయే, రైతు పండించిన ధాన్యం కొనుగోలు బంద్ ఆయే, కళ్యాణ లక్ష్మి పాయే, తాగే నీళ్లు పాయే. ఈ రోజు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. 10 సార్లు రోజుకు పాపం పెద్ద మనుషులకు నడవడానికి చేత కాకపోయినా పోస్ట్ ఆఫీస్ కాడ పోయి కాపులు రాస్తున్నారు. అయినా కానీ వాళ్లకు పెన్షన్ డబ్బులు వస్తలేవు. ఇక మొన్న మీరు పేపర్లలో చూసింటారు, మొన్న ఒక రైతు మన బోర్ల కాడ కాపు కాసుకుంటే చనిపోయింది.